మల్లా విష్ణు బైఠాయించారు, ఆందోళన చేస్తున్నారు. సార్ ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు ఈ ధర్నాకు సంబంధించి? విష్ణు గారు ఏం చెప్తారు? మీరు నిరాహార దీక్షకు సంబంధించి పూర్తిగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు, ఏం చెప్తారు? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక డిమాండ్ రాజకీయ పార్టీగా ప్రజల ముందు పెట్టాము. దానికి నిరాహార దీక్ష చేస్తున్నాం శాంతియుతంగా. ఈరోజు ఉదయం నుంచి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ముందస్తుగా సమాచారం పోలీసులకి ఇచ్చినప్పటికీ కూడా, గంట ముందు చెప్పినప్పటికీ కూడా ఇలాగా దగ్గరుండి మా మీద దాడి చేయించడము, దగ్గరుండి ఆపకపోవటము, దగ్గరుండి ఆపకుండా పోలీసులు టంటు పీకేసి కార్యకర్తల మీద రాళ్లు విసిరి రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పని, ఒక భయంకరంగా అందరినీ భయపెట్టాలి అని చెప్పని, గొంతు నొక్కాలి అని చెప్పని ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. గవర్నర్ పరిపాలన పెట్టాలి, కేంద్రం ఇంటర్ఫీర్ కావాలి. రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పేటటువంటి హక్కు ఉందా లేదా? ఈరోజు ఈ సంఘటన ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది పూర్తిగా దౌర్జన్యంగా నడుస్తుంది, ఇది పూర్తిగా రౌడిజం ద్వారా నడుస్తుంది. దీన్ని గవర్నర్ గారు ఇంటర్ఫీర్ కావాలి. శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయి.